రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈ రోజు ఆఖరి రోజు కొత్తపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైన్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు రోడ్డు భద్రత ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీకి విచ్చేసినటువంటి బంగారం 15వ బెటాలియన్ ఆఫీసర్స్, ఉద్యోగులు, తర్వాత వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు, యాజమాన్యాల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. కొత్తపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి తరఫున వారికి, వారి సిబ్బందికి. ఈరోజు కార్యక్రమం ముందుగా సారు దీని యొక్క కాన్సెప్ట్ శ్రీనివాసరావు గారు చెప్తారు. తర్వాత ప్రతిజ్ఞ ఉంటుంది. ప్రతిజ్ఞ తర్వాత ఈ ర్యాలీ కలెక్టర్ హోటల్ వరకు ఉంటుంది. ఒక 2 లైన్స్ లోనే వెళ్ళాలి. ర్యాలీకి రెండు వైపులా బంగారం 15వ బెటాలియన్ నుంచి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది, ఆఫీసర్స్ ఉంటారు. 2 లైన్స్ లోనే ర్యాలీ వెళ్తుంది. కలెక్టర్ హోటల్ వరకు ర్యాలీ వెళ్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడి వరకు వస్తుంది. ఇదంతా ఓన్లీ 30 మినిట్స్ ప్రోగ్రామ్. 30 మినిట్స్ లో ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. మీకు ఏమైనా వాటర్ అయితే, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి మీ టీచర్స్ కి చెప్పండి. ఈ ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ జైన్ శ్రీనివాసరావు గారిని వచ్చి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వివరించాల్సిన మా పిలుపుని అందించి మా దగ్గరికి వచ్చిన 15th బెటాలియన్ ఆఫీసర్స్ కి, అలాగే మన కొత్తపల్లి ఎస్ఐ గారు, అలాగే ఆర్టీసీ వారు, ఫస్ట్ నుంచి జనవరి 31 వరకు మన నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్గా తీసుకుని మన దేశం మొత్తం కూడా రోడ్డు భద్రతకి ఫాలో అవ్వకుండా ఏ విధంగా యాక్సిడెంట్స్కి లోనయ్యి, ఏ విధంగా ఇబ్బందులు పడి కాళ్ళు చేతులు ఏర్పట్టుకుని లేకపోతే ఎంత అయ్యి దేశం ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో, అంటే ప్రతి సంవత్సరం కూడా యాక్సిడెంట్స్ పెరుగుతూ వెళ్తారు. మనం డాటా తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ద లాస్ట్ 20 years నుంచి కూడా మన వెహికల్స్ పెరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే మన రోడ్ రూల్స్ సరిగ్గా, ట్రాఫిక్ రూల్స్ కానీ అదే మోటార్ వెహికల్ యాక్ట్ ఉన్న రూల్స్ కానీ పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్ ఎక్కువ మంది మన చేతులు కాలు ఏర్పడటం, కాలు చనిపోవడం దేశానికి చాలా లాస్ అవుతుంది. ఈ రోజున ఈ యూత్ ఉన్నారు, మీరు ఈ స్కూల్ పిల్లలు ఉన్నారు, రేపటి మీరే యూత్ దేశానికి రేపు మీరిచ్చే ఏదైనా దేశం బాగుపడాలంటే మీరు మంచిగుంటేనే దేశం బాగుపడుతుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. సో దేశంలో ఉన్న మనుషులందరూ మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది. దేశం సురక్షితంగా ఉండాలంటే అందరూ మన డెత్ చనిపోయిన వాళ్ళు ఎక్కువగా 2 వీలర్స్ వెళ్తున్నాడు హెల్మెట్ ధరించుకోవడం వల్ల, హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళడం వల్ల డెత్ అవుతుంది. సో హెల్మెట్ అనేది చాలా 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 ముఖ్యం. హెల్మెట్ పెట్టుకుని కానీ ప్రయాణం చేస్తే ఎవరు కూడా కాదు ఇరిగినా, చేతి ఇరిగినా, లేకపోతే బ్యాక్ బోన్ ఇరిగినా, ఫ్రంట్ రిక్స్ ఇరిగినా, ఏది ఇరిగినా కూడా మనం బతడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఒక 2-3 months రికవర్ అయ్యి మనం మంచిగా ఉంటాం. సో హెల్మెట్ అనేది తప్పకుండా ధరించాలా. ఆ హెల్మెట్ కూడా ISI మారుతున్న చూపిస్తాను మీకు. మీరందరూ స్కూల్ పిల్లలు, మీకు ఈ హెల్మెట్ ఎంత ఉపయోగం అంటే, మీరు ఇప్పుడు 18 years నిండలేదు, కానీ ఇప్పుడు 18 years నిండలేదు కాబట్టి ఎవరు కూడా వెహికల్ నడపడానికి లేదు. తర్వాత 18 years నిండిన తర్వాత లైసెన్స్ తీసుకుని హెల్మెట్ పెట్టుకుని నడపాలా. హెల్మెట్ కూడా ISI మార్కుని చూడండి, దీని బ్యాక్ సైడ్ ISI ఉందా, ISI మార్కున్న హెల్మెట్స్నే ధరించండి, మిమ్మల్ని కాపాడుతుంది. మీ అమ్మగారు మీకు జన్మనిస్తే ఇది డెఫినెట్గా యాక్సిడెంట్ అయినప్పుడు మీకు పునర్జన్మనిస్తుందని గ్యారెంటీ ఇస్తాం. సో హెల్మెట్ తప్పకుండా ధరించాలా. మీ ఫ్యామిలీని, మీ ఫాదర్ని, మీ మదరు ఎవరు వెహికల్ వెళ్తున్నా సరే హెల్మెట్ ధరించమని బాగా స్ట్రెస్ చేసి చెప్పాలా. మీ నాన్న హెల్మెట్ లేకుండా నేను బయటకు వెళ్తుండే, నాన్న మీకు ఏమైనా అయితే మా పరిస్థితి ఏంటి అని చెప్పండి, అడగండి. సో అది మీరు అందరూ కూడా మీ పేరెంట్స్కి, మీ చుట్టాలకి ఈ విధంగా హెల్మెట్ పెట్టేట్టుగా బాగా అంటే ఎంకరేజ్ చేయాలా. మీరు కూడా సపోజ్ మీ ఫాదర్ వెహికల్ నడుపుతున్నారు, నడుపుతున్నప్పుడే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే కార్లు వెళ్తున్నప్పుడు, ఈరోజు అందరూ కార్లు వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు వెహికల్ డ్యామేజ్ అయ్యి 2-3 పట్టీలు కొట్టినా సరే లోపల ఉన్న సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు సేఫ్ ఉంటారు. లేకపోతే ఏమైందంటే అద్దం పగలగొట్టి బయటకు వచ్చి పడిపోయి చనిపోతారు. ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు అంటే బతకడం, పెట్టుకున్నప్పుడు ఏ విధంగా బయటపడి చనిపోయినారు చాలా ఉన్నాయి. అంటే అవన్నీ ఇప్పుడు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కానీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, మీరు అందరూ చదువుకున్నట్టుగా కదా, యూట్యూబ్లోకి వెళ్ళి కార్ యాక్సిడెంట్ నీట్గా కొట్టండి. సో యాక్సిడెంట్ కాకుండా ఏం చేయాలని మీకు తెలుసు. అలాగే 2 వీలర్ యాక్సిడెంట్స్ ఉంది, యూట్యూబ్లో కొట్టండి, చూడండి. అలాగే సెల్ ఫోన్తో ఎవరు కూడా సెల్ ఫోన్తో అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు, సెల్ ఫోన్ పెట్టుకుని అంటే మాట్లాడుతూ ఎవరు కూడా వెహికల్ నడపద్దు. నడిపితే ప్రమాదానికి చాలా దగ్గర ఉన్నట్టు. సెల్ ఫోన్ మాట్లాడుతూ మనం వెహికల్ నడిపితే ఏమైతే మన మైండ్ డైవర్షన్ వేరేగా ఉంటుంది. ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళ మీద ఉంటుంది. వెహికల్ మీద కానీ లేకపోతే రోడ్ మీద వెళ్తున్న వేరే వెహికల్స్ మీద కానీ మనకి నోటిఫికేషన్ తక్కువ ఉంటుంది. సో యాక్సిడెంట్స్ అవ్వడానికి చాలా ఎక్కువ ఉంటుంది.
అలాగే రాంగ్ రూట్లో వస్తుంటారు. రాంగ్ రూట్లో ఎవరో కూడా రాకూడదు. రాంగ్ రూట్లో వస్తే చాలా డేంజర్. ఎందుకంటే రైట్ పాత్ అంటే ఎవరికి ఉంటుంది? రైట్ రూట్లో వెళ్తున్నవాడికి స్పీడ్కి వెళ్తాం, కానీ వాళ్ళకి రైట్ ఉంటుంది. రాంగ్ రూట్లో వెళ్తున్నవాడికి రైట్ లేదు. సో వీళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్ రూట్లో వెళ్తున్నవాడు మంచి నార్మల్ స్పీడ్లో వస్తారు. సో వాళ్ళు చూసుకోరు కూడా, రాంగ్ రూట్లో ఎవరు వస్తారని కూడా తెలియదు. సో అది చూసుకోవాలా, రాంగ్ రూట్లో ఎవరు కూడా రాకూడదు. అలాగే చిన్న రోడ్ నుంచి పెద్ద రోడ్కి, సపోజ్ ఇది చిన్న రోడ్డు, ఇది నేషనల్ హైవే. ఈ చిన్న రోడ్ నుంచి పెద్ద రోడ్కి వెళ్ళేటప్పుడు ఒక ఆపి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసి ఏమైనా వెహికల్స్ వస్తే చూసుకుని ఎంటర్ అవ్వాలి. అది కూడా ఇండికేటర్ వేయాలి. ఫస్ట్ ఇండికేటర్ ఎంత ముందు వేయాలా? 10 seconds ముందు వేయాలా. మనం మెయిన్ రోడ్కి ఎంటర్ అవడానికి లేకపోతే రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకోవడానికి ముందు ఒక 10 seconds ముందు ఇండికేటర్ వేసి, ఇండికేటర్ కరెక్ట్గా పనిచేస్తున్న కండిషన్ కూడా చూసుకోవాలా. మనం నార్మల్గా ఉన్నప్పుడు ఇండికేటర్స్ పనిచేయాలా. ఇండికేటర్ వేసుకుని తర్వాత మెయిన్ రోడ్కి ఎంటర్ అవ్వాలి. ఆ విధంగా కూడా యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి జంక్షన్స్లో. అలాగే సో ఇవి చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎవరు కూడా హెల్మెట్ లేకుండా నడపద్దు. అలాగే రోడ్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కార్ నడిపేటప్పుడు రాంగ్ రూట్లో రావద్దు. అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. ఓవర్ స్పీడ్ వెళ్తే కూడా యాక్సిడెంట్స్ అవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఓవర్ స్పీడ్ ఎవరు కూడా వెళ్ళకూడదు. అలాగే ఇద్దరు కంటే ఎక్కువ 2-wheeler మీద వెళ్ళినప్పుడు ఇద్దరు కంటే ఎక్కువ ఎవరు కూడా ప్రయాణం చేయకూడదు. ప్రయాణం చేస్తే యాక్సిడెంట్స్ అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో తర్వాత మనందరం కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ చేసి దీని తర్వాత మనం ముందుకెళ్తాం. మనం ఇక్కడికి వచ్చిన మన సీఏ గారు చేస్తున్నాం. రహదారి భద్రతా ప్రతిజ్ఞ జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు. రిపీట్ చేయండి. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మా ప్రతిజ్ఞ. ప్రయాణం ప్రతి మనిషికి తప్పనిసరి. ప్రయాణం ఎంతో విలువైనది. రహదారి నాగరికతకు చిహ్నం. ప్రయాణం ప్రగతికి సంకేతం. ట్రాఫిక్ పోలీసులను, మోటార్ వెహికల్ అధికారులను గౌరవిస్తూ వారి సూచనలు పాటిస్తూ వివేచనతో వివేకంతో బాధ్యతగా వాహనాలు నడుపుతానని, జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతానని, వాహనం ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం దిగడం చేస్తానని, హెల్మెట్ మరియు సీటు బెల్ట్ ధరిస్తానని, మితిమీరిన వేగంతో వాహనం నడపనని, నిర్లక్ష్యంగా వాహనం నడపనని, అవగాహన రాహిత్యంతో నిర్లక్ష్యంగా వాహనం నడపనని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపనని, బాధ్యత గల పౌరునిగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తానని, సాంకేతిక వారసులమైన నేను రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. जोड़वा హలో మిత్రులారా, నేను జేఎన్ శ్రీనివాసరావుని, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్తుపల్లి. ఈ రోజున రోడ్డు భద్రతా మాసోత్సవం ముగింపు సందర్భంగా సత్తుపల్లిలో స్కూల్ విద్యార్థులతో, అలాగే మన వాహనదారులతో అండ్ పోలీస్ సిబ్బంది, పోలీస్ ఆఫీసర్లతో కలిసి ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, అలాగే వాహనదారులందరికీ ఒక విన్నపం. అందరూ కూడా 2-wheeler నడిపేటప్పుడు
హెల్మెట్ పెట్టుకుని తప్పకుండా ప్రయాణించాలా, నడపాలా. అలాగే కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుని వెళ్ళాలా. రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయరాదు, వెహికల్ నడపరాదు, మద్యపానం చేసి వాహనం నడపరాదు. అట్లాగే ర్యాష్ డ్రైవింగ్ చేయరాదు, ఓవర్ స్పీడ్తో వెహికల్ని నడపరాదు. పర్టికులర్గా టర్నింగ్స్ దగ్గర, కర్వ్స్ దగ్గర హార్న్ తప్పకుండా ఉపయోగించాలా. సరైన నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలా. ఇన్సూరెన్స్ అన్ని వెహికల్స్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుని 18 సంవత్సరాల లోపు ఎవరు కూడా నడపద్దు. విద్యార్థులు కానీ లేకపోతే 18 ఇయర్స్ లోపు అండర్ ఏజ్ వాళ్ళు ఎవరు నడపద్దు. అలాగే 18 ఇయర్స్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని తర్వాత మాత్రమే నడపాలా. అట్లాగే ఇన్సూరెన్స్ కానీ వేరే వెహికల్స్ సంబంధించిన పత్రాలు, ధ్రువపత్రాలు అన్నీ కూడా వెహికల్తో పాటు తీసుకుని ఎప్పుడైతే ఆర్టీఓ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ రోడ్డు మీద అడిగినప్పుడు తప్పకుండా చూపించాలా. ధన్యవాదాలు.